2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత వాళ్ళ ప్రథమ ప్రియారిటీ అమరావతిని అయింది. అందులో భాగంగానే వాళ్ళు వరుసగా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి అంటే 3 సంవత్సరాల్లో అమరావతిని పూర్తి చేస్తాము. 2025లో కూడా 3 సంవత్సరాల్లో అమరావతిని పూర్తి చేస్తామన్నారు. 2026లో కూడా అమరావతిని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి అంటూ ఉన్నారు. దానికి తగ్గట్టు కొన్ని విదేశీ బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకొని వస్తున్నారు. ఓవరాల్గా 60,000 కోట్లకు సంబంధించి ఆ పనులు ప్రారంభమయ్యాయి అని చెప్పి వాళ్ళే అంటూ ఉన్నారు. అండ్ తాజా బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు అమరావతికి అని చెప్పి కేటాయించారు. అది ప్రభుత్వ సొమ్ము కాదు, అప్పు తీసుకొని వచ్చి అమరావతికి ఖర్చు పెడతాం, అది అప్పుల రూపంలోనే చూపెడుతూ ఉన్నాము అని అయితే చెప్పారు. 6,000 కోట్లు అని. ఇదంతా జరుగుతూ ఉంది. సరే, ఈ ప్రభుత్వ చర్యలను చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిని అమరావతి చుట్టూ అమరావతి జనాలే అనుమానిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ పీరియడ్ అయిపోయే లోపల, ఈ 5 సంవత్సరాలు అంటే 2029 ఎన్నికలు వచ్చేలోగా కనీసం అమరావతిలో ఒక కోర్ క్యాపిటల్కి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ అయినా వీళ్ళు చూపెట్టగలుగుతారా, ఫినిష్ చేయగలుగుతారా అనే అనుమానం. సరే, రాష్ట్ర ప్రజలకైతే పక్కన పెట్టండి, అమరావతి ప్రజల్లోనే ఆ అనుమానం నెలకొని ఉంది. వచ్చే ఎన్నికల నాటికి అమరావతిని మళ్ళీ ఒక పొలిటికల్ ఎజెండాగా తెలుగుదేశం పార్టీ వాడుకోవాలని చెప్పి కావాలని అమరావతిని ఏమైనా డిలే చేయబోతున్నారా అనే అనుమానం వాళ్ళల్లో ఉంది. ఈ బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తూ ఉండడం, అండ్ అమరావతి పనులు ఇంకా వేగంగా, ఆ పనుల్లో వేగం పుంజుకోలేదు. వీళ్ళు మాటల్లో చెప్పినట్లు, పత్రికల్లో చూపెడుతూ ఉన్నట్లు క్షేత్రస్థాయిలో పనుల పురోగతి లేదు అన్నది అమరావతి వాళ్ళ ప్రధానమైనటువంటి కంప్లైంట్. అండ్ మరొక వైపు అమరావతికి రాజధానికి చట్టబద్ధత కల్పించే అంశం. మొన్న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడే మొదటి కేబినెట్ సమావేశంలోనే దాన్ని ఆమోదించి పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా వార్తలు రాసింది. సీన్ కట్ చేస్తే బడ్జెట్ సమావేశాలు మొదటి విడత ముగిశాయి. ఇక రెండో విడత బడ్జెట్ సమావేశాలనగా అక్కడైనా అమరావతి రాజధానికి చట్టబద్ధత అనే అంశం, ఆ బిల్లు ప్రవేశపెడతారా లేదా అనే అనుమానం వీళ్ళలో నెలకొని ఉంది. సో మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసినప్పుడు కూడా అమరావతి రాజధానికి చట్టబద్ధత అనే బిల్లును ప్రవేశపెట్టండి అని అడిగారు అని వాళ్ళు మీడియాలో వార్తలు వచ్చాయి. వాస్తవానికి శీతాకాల సమావేశాలప్పుడు ప్రవేశపెడతారన్నారు, బడ్జెట్ సమావేశాలప్పుడు ప్రవేశపెడతారన్నారు, ఇప్పుడు మళ్ళీ రెండో విడత ప్రవేశపెట్టబోతున్నారు అంటూ ఉన్నారు. వెరస మరి ఇప్పుడైనా ప్రవేశపెడతారా, ప్రవేశపెట్టరా? అసలు అమరావతి పనులు వేగంగా చేస్తారా, చెయ్యరా? అదిగో కొంతవరకు పనులు చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ అదిగో ఆ పనులు పూర్తి కావాలి అంటే మేము అధికారంలోకి రావాల్సిందే అని నెక్స్ట్ ఎన్నికలకు ఒక రాజకీయ ఎజెండా అంశంగా దీన్ని మార్చడం కోసం ఏమైనా డిలే చేస్తుందా ఈ సర్కార్ అనే అనుమానం అమరావతి ప్రజలే లేవనెత్తుతున్నారు. ఆ మేరకు అమరావతి మద్దతుదారుల నెట్టింట చర్చ కనుక చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అనుమానిస్తున్నట్లు ఆలోచించినా కూడా ఆశ్చర్యం ఉండకపోవచ్చు.